మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hello everyone, welcome back to our YouTube channel PR Academy, and this is Lahari Shekhar. I hope you are doing well. So today we're going to discuss some more important synonyms and antonyms from English vocabulary. ఈ రోజు మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో కొంచెం ఇంపార్టెంట్ అయిన కొన్ని సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అండ్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా ఇంపార్టెంట్గా రాబోతున్న కొన్ని సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అలాంగ్ విత్ దర్ మీనింగ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఈరోజు ఒకసారి మనం తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఓకే, సో ఈరోజు మన ఫస్ట్ వర్డ్ వచ్చేసి యాంటిక్. యాంటిక్ అనే వర్డ్ని మనం చాలాసార్లు వింటాం. వాట్ ఈజ్ మెంట్ బై అన్ యాంటిక్ ఇన్ జనరల్ లాంగ్వేజ్? యాంటిక్ అంటే ఏంటి జనరల్ లాంగ్వేజ్లో? ఏదైనా అరుదైన లేకపోతే పురాతన కాలమైన, అంతేనా? పురాతన కాలం అంటే హిస్టోరికల్ థింగ్, ఎప్పటి నుంచో కొన్ని ఏజెస్ లైక్ 90s 70s అలాంటి టైం నుంచి అది అలా వస్తున్న వాటిని మనం యాంటిక్స్ అని అంటాం, రైట్? ఇక్కడ మీనింగ్ ఏమి ఇచ్చారు? an item preserved as having a value because of its historical significance. అంటే అది ఇప్పటి నుంచో వస్తుంది. ఇఫ్ సపోజ్ మనం మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే మన నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళాం అనుకోండి, అక్కడ అట్లీస్ట్ ఒక వస్తువు ఎప్పటి నుంచో వస్తూ అంటే వాళ్ళ తాతల నుంచో లేదా వాళ్ళ అమ్మ నాన్నల నుంచో అలా వస్తూ ఒక వస్తువు ఉంటుంది. అది ఎందుకు వాళ్ళు అలా దాచిపెడతారు? లైక్ అంటే వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి అప్పుడు వస్తువులు ఇప్పటికీ ఇలా ఉన్నాయి అని చెప్పడానికి, రైట్? సో అలా పురాతన కాలం వాటి కోసం మనం ఎప్పుడైనా చెప్పే సిచ్యువేషన్స్లో మనం యాంటిక్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. హియర్ ద ఎగ్జాంపుల్ ఈస్ మై మదర్ కలెక్ట్స్ యాంటిక్స్. మా అమ్మ యాంటిక్ పీసెస్ అంటే ఏదైనా సరే ఒక పెన్స్ కానీ లేదనంటే ఒక ఫర్నిచర్ కానీ లేదనంటే కాయిన్స్, మేజర్గా అప్పుడప్పుడులో కాయిన్స్ చాలా డిఫరెంట్గా ఉండేవని మా మమ్మీ చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు అవి ఎలాగో యూజ్ చేయట్లేదు, బట్ తను అది దాచింది ఎందుకు? ఫ్యూచర్ జనరేషన్కి ఎలా ఉంటాయో అని చెప్పడానికి. నాకు ఒకసారి మా తాతయ్య కూడా ఒక పెన్ ఇచ్చారు, లైక్ అని ఇంక్ పెన్. నేను ఇప్పుడు నార్మల్ పెన్స్ యూజ్ చేస్తున్నాం, కానీ అప్పుడు ఇంక్ పెన్స్ అంటే ఇంక్ వేసుకొని యూజ్ చేసే పెన్స్. సో అవి అప్పటికిప్పుడు నేను దాచుకున్నాను, అంటే అది నేను నా ఫ్యూచర్ జనరేషన్కి చూపించడానికి. సో అదేంటది? అది నాకు ఒక యాంటిక్ పీస్. సో అలా ఏదైనా హిస్టారికల్వి మనం చెప్పే టైంలో మనం యాంటిక్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. సో ఈ పర్టికులర్ వర్డ్కి మనకి 4 సినానిమ్స్ అండ్ యాజ్ వెల్ 4 యాంటోనిమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ లెర్న్ అబౌట్ ద సినానిమ్స్. సినానిమ్స్ అంటే జనరల్ లాంగ్వేజ్లో దేని అంటాం? ఏ వర్డ్ విచ్ గివ్స్ అ సేమ్ మీనింగ్ టు ఏ పర్టికులర్ వర్డ్. అంటే యాంటిక్ అనే వర్డ్కి సేమ్ మీనింగ్నే ఇచ్చే కొన్ని వర్డ్స్ని మనం సినానిమ్స్ అని అంటారు. సో దాంట్లో ద ఫస్ట్ వన్ ఈజ్ ఏన్షియంట్. మన జనరల్ లాంగ్వేజ్లోనే తెలుసు ఏన్షియంట్ అంటే ఏంటి. ఏన్షియంట్ అన్న పురాతన కాలమైనది అని కదా. ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ థింగ్ అంటే అదొక పురాతన కాలమైనది అని చెప్తాం కదా. సో హియర్ ద మీనింగ్ ఈస్ వెరీ ఓల్డ్, హ్యావింగ్ లివ్డ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఫర్ ఏ వెరీ లాంగ్ టైమ్. లాంగ్ టైమ్ అంటే హిస్టరీ, అప్పుడు ఎప్పటి నుంచో ఉంది. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ని షాజహాన్ కట్టాడు. ఎప్పుడు కట్టాడు? మొన్న కట్టారా ఏంటి? కాదు కదా, అది ఎప్పటి నుంచో కొన్ని ఏజెస్ కొన్ని ఇయర్స్ నుంచి అది ఉంది. సో అలా హిస్టరీని మనం చెప్పే టైంలో మనం ఏన్షియంట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. హియర్ ద ఎగ్జాంపుల్ ఈస్ ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ బుక్ దట్ ఐ వాంట్ టు పర్చేజ్ నౌ. ఇప్పుడు కొన్ని ఫెయిరీ టైల్స్ కానీ లేదనంటే లైక్ హ్యారీ పోటర్ సిరీస్ అనేది వస్తున్న ఫ్యూచర్ జనరేషన్కి అదొక ఏన్షియంట్ థింగ్. ఎందుకంటే హ్యారీ పోటర్ అనేది ఇట్స్ ఎన్ ఇంట్రెస్టింగ్ బుక్, ఇట్స్ ఎన్ ఇంట్రెస్టింగ్ సిరీస్ దట్ ఎవ్రీ వన్ వాంట్ టు వాచ్. సో ఐ వాంట్ టు పర్చేజ్ దెమ్. లైక్ నాకు ఆ ఏన్షియంట్ అప్పుడప్పట్లో రాసిన నోవెల్స్ కానీ పోయట్రీస్ కానీ అవన్నీ నాకు ఇప్పుడు కావాలి. సో నేను ఇప్పుడు అవన్నీ కొనుక్కొని దాచుకుంటాను. అలా పాతవన్నీ చెప్పే సిచ్యువేషన్స్లో మనం ఏన్షియంట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఓల్డ్ ఫ్యాషన్డ్, విచ్ మీన్స్ నాట్ మోడ్రన్ ఆర్ అవుట్డేటెడ్. అంటే ఓల్డ్ ఫ్యాషన్ అంటే ఏంటి? అప్పటిలో పురాతనంలో అలా ఉండేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళు, ఇవి తినేవాళ్ళు, ఇలా అప్పటి రోజుల కోసం మనం చెప్పేటప్పుడు మనం ఓల్డ్ ఫ్యాషన్డ్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. హియర్ ద ఎగ్జాంపుల్ ఈస్ షీ ఈస్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్ ఇన్ హర్ అవుట్లుక్.
తన అవుట్లుక్, తన అవుట్ఫిట్ వేరే వాళ్ళకి కనిపించే అపీరియన్స్ ఓల్డ్ ఫ్యాషన్గా ఉంది. అంటే అప్పటి అమ్మాయిలా ఇప్పుడు రెడీ అవుతుంది అని అంటారు. ఇప్పుడు జనరేషన్ ఎలా రెడీ అవుతున్నారు, జీన్స్, మోడ్రన్, ట్రెండీ ఇవన్నీ ఫాలో అవుతున్నారు. బట్ ఇఫ్ ఎవ్రీ వన్ లైక్ చుడిదార్, శారీ ఇలాంటి వాటిలో వస్తే అప్పటి రోజుల అమ్మాయిలా రెడీ అవుతున్నావు నువ్వు అని అంటారు కదా. సో అలా ఓల్డ్ ఫ్యాషన్ అంటే అప్పట్లో ఉండేలా నువ్వు చూపించిన సిచ్యువేషన్స్లో మనం ఓల్డ్ ఫ్యాషన్డ్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. సో ఇది లెట్స్ గో టు ద 2 more. So yeah, the third one is primitive, which means being the first or earliest of the kind or in existence. అంటే ఫస్ట్ ప్రిమిటివ్ అనే జనరల్ లాంగ్వేజ్లో ఇది దేనని అంటాం, ఏదైతే ఫస్ట్ వస్తుందో దాన్ని అంటాం. సో అలా అప్పట్లో ఉండేది అంటే ఫస్ట్ రావడమే అది వచ్చింది అనే సిచ్యువేషన్స్లో మనం ప్రిమిటివ్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ ఇలా ఉన్నారు, కానీ ఒకప్పుడు ఇలానే ఉండేవాళ్ళ కాదు, ఇలానే డ్రెస్ చేసుకునే వాళ్ళ కాదు, ఇలానే మాట్లాడే వాళ్ళ కాదు. మరి ఎలా ఉండేవాళ్ళు? మంకీ నుంచి హ్యూమన్ బీయింగ్ వరకు వచ్చింది అంటే ఏంటి? మంకీ ఈజ్ ద ప్రిమిటివ్ వన్, రైట్? సో అలా ఫస్ట్ వచ్చే సిచ్యువేషన్స్, పాత వాటిని కోసం చెప్పే సిచ్యువేషన్స్లో మనం ప్రిమిటివ్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. అండ్ ద ఫోర్త్ వన్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? ఇట్ ఈస్ ద ట్రూ దట్ సమ్ ఆఫ్ దెమ్ లివ్ ఇన్ స్టిల్ ప్రిమిటివ్ సొసైటీ బట్ థింగ్స్ ఆర్ మూవింగ్ క్విక్లీ. ఇక్కడ ఏంటి మూవింగ్ క్విక్లీ అంటే సొసైటీ ఇప్పటికి కూడా మనం పాతకాలపు అంటే ఏదైనా పట్టింపులు కానీ లేదంటే ఆచారాలు వాళ్ళు ఇంకా ఫాలో అవుతున్నారు. బట్ ఇప్పుడు ఎలా ఉంది సొసైటీ? ఇట్స్ మూవింగ్ ఫాస్ట్, ఇప్పుడు అంతా ముందుకు వెళ్ళిపోతుంది. ఈ ఉన్న జనరేషన్కి అప్పటి ఎలా ఉండేవాళ్ళో తెలియదు, ఇంకా అలానే ఉన్నారు, అప్పట్లాగే ఉన్నారు అని చెప్పే సిచ్యువేషన్స్లో మనం ప్రిమిటివ్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ఆఫ్ పాస్ట్. పాస్ట్ అంటే ఏంటి? అప్పటిది, అప్పటిలో అని చెప్పే సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం. ఇక్కడ మీనింగ్ ఏమి ఇచ్చారు? అన్ ఎర్లియర్ టైమ్ ఆర్ టైమ్ బిఫోర్ ద ప్రెజెంట్ అంటే ఇప్పటికన్నా ముందున్నది అలా చెప్పే సిచ్యువేషన్స్, అంటే అప్పుడు అలా అయ్యింది అని చెప్పే సిచ్యువేషన్స్లో మనం ఆఫ్ పాస్ట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. హియర్ ద ఎగ్జాంపుల్ ఈజ్ హ్యాపీ మెమరీస్ ఆఫ్ ద పాస్ట్. మన చిన్నప్పుడు మన ఏదైనా ఒక సంక్రాంతి ఉందనుకోండి, సంక్రాంతి మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నాన్నమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళామనుకోండి, అక్కడ సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి. లైక్ గొబ్బెమ్మలు అని, ఆటలని, ముగ్గులని, లేదా పిండి వంటలని ఇలా చాలా ఉంటాయి. బట్ ఇప్పుడు జనరేషన్లో సంక్రాంతి అంటే ఓకే ఇట్స్ ఏ ఫెస్టివల్. ఇప్పుడు జస్ట్ నార్మల్గా హైదరాబాద్లో కానీ లేదంటే బెంగళూరు, చెన్నై ఇలాంటి ఊరుల్లో మనం సంక్రాంతి అంత ఎగ్జైటింగ్గా అంత జాయ్ఫుల్గా ఎంజాయ్ చేయగలమా? చేయలేం. సో అలా ఆఫ్ పాస్ట్ అంటే అప్పటి రోజుల్ని మనం ఎప్పుడైనా మాట్లాడే సిచ్యువేషన్స్లో మనం ఆఫ్ పాస్ట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. సో యా, దీన్ని బట్టి మనకేం తెలిసింది? యాంటిక్ అనే వర్డ్కి ఏన్షియంట్, ఓల్డ్ ఫ్యాషన్, ప్రిమిటివ్, ఆఫ్ పాస్ట్ ఈ 4 కూడా మనకి సేమ్ మీనింగే ఇస్తుంది. విచ్ గివ్స్ పాత రోజుల కోసం కానీ లేదా హిస్టరీ, మేజర్గా హిస్టరీ కోసం మనం మాట్లాడే సిచ్యువేషన్స్లో ఈ 4 వర్డ్స్ని మనం యూజ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ గివింగ్ ద సేమ్ మీనింగ్ టు దిస్ పర్టిక్యులర్ వర్డ్. కాబట్టి దీస్ ఆర్ ద సినోనిమ్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ వర్డ్. సో ఇలాగే మనకి యాంటోనిమ్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ గో టు ద యాంటోనిమ్స్. సో యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటోనిమ్ అంటే ఏంటి? దేన్ని యాంటోనిమ్ అంటారు? అన్ యాంటోనిమ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ గివ్స్ అన్ ఆపోజిట్ మీనింగ్ టు ఎ పర్టిక్యులర్ వర్డ్. అంటే ఉన్న మీనింగ్ని ఆపోజిట్గా ఇచ్చేదాన్ని మనం యాంటోనిమ్స్ అని అంటారు. సో దాంట్లో ద ఫస్ట్ వన్ ఈజ్ మోడ్రన్, విచ్ మీన్స్ మామూలుగా మోడ్రన్ అని మన జనరల్ లాంగ్వేజ్లో దేన్ని అంటారు? ఏదైతే కొత్తగా లేదంటే ట్రెండీగా అంటే అప్పటికంటే ఇప్పుడు మార్పు జరుగుతున్న సిచ్యువేషన్స్లో మనం మోడ్రన్ డేస్ అని అంటాం కదా. హియర్ ద మీనింగ్ ఈజ్ రిలేటింగ్ టు ద ప్రెజెంట్ ఆర్ రీసెంట్ టైమ్స్ యాజ్ అపోజిట్ టు ద పాస్ట్. అంటే అప్పటి దానికి ఆపోజిట్గా రీసెంట్గా ట్రెండింగ్గా ఏది ఉందో దాన్ని మనం మోడ్రన్ అని అంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనం మోడ్రన్ అనే వర్డ్స్ని
యూస్ చేస్తాం. హియర్ ద ఎగ్జాంపుల్ ఈస్ ద ఫేజ్ ఆఫ్ ఎ మోడర్న్ లైఫ్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క లైఫ్ ఏంటి చాలా మోడర్న్గా ఉంది, చాలా ముందుకు వెళ్తుంది. లైక్ ఇప్పుడున్న టెక్నాలజీ అప్పట్లో లేదు, అప్పుడున్న లైఫ్ అంటే అప్పుడున్నట్టు ఇప్పుడు లేదు. లైక్ సో అలా మారుతున్న సిచ్యువేషన్స్ పాస్ట్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం మోడ్రన్ అనే వర్డ్స్ని యూస్ చేస్తాం. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ రీసెంట్. రీసెంట్ అంటే ఏంటి? ముందు ఇప్పుడే రీసెంట్ కొత్తగా జరిగింది అంటే ప్రెజెంట్లో జరిగింది, అప్పట్లో జరిగింది కాదు. సో అలా చెప్పే సిచ్యువేషన్స్లో మనం రీసెంట్ అనే వర్డ్స్ని యూస్ చేస్తాం. హియర్ ద మీనింగ్ ఈస్ హ్యావింగ్ హ్యాపెండ్ ఆర్ బిగన్ ఆర్ బీయింగ్ డన్ అట్ నో లాంగ్ ఏజ్. అంటే అది జరిగింది రీసెంట్గా, కొన్నాళ్ళే అయ్యింది, అదేం ఎప్పుడూ జరగలేదు. సో అలా చెప్పే సిచ్యువేషన్స్లో మనం రీసెంట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక మూవీ లైక్ సంక్రాంతికి రీసెంట్గా మనకి గుంటూరు కారం అనే మూవీ వచ్చింది, అది మనకి సూపర్ హిట్ షో. అంటే ఏంటి, అది రీసెంట్గానే వచ్చింది, అదేం లాస్ట్ సంక్రాంతికో ఎప్పటికో రాలేదు, జాన్లోనే వచ్చింది. సో అలా రీసెంట్గా వచ్చే థింగ్స్ని మనం చెప్పే టైంలో కానీ వాటిని ఐడెంటిఫై చేసే టైంలో మనం రీసెంట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. హియర్ ద ఎగ్జాంపుల్ ఈస్ హీస్ రీసెంట్ విజిట్ టు ప్యారిస్. అంటే తను రీసెంట్గా ప్యారిస్ని విజిట్ చేశాడు. సో అలా ఎప్పుడైనా సరే రీసెంట్ టైమ్స్లో మనం రీసెంట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. యా, ద నెక్స్ట్ వన్ ఈజ్ నోవెల్టీ, విచ్ మీన్స్ సంథింగ్ న్యూ ఆర్ అన్యూజువల్. అంటే కొత్తగా ఏదైనా జరిగినప్పుడు కానీ లేదంటే కొత్త థింగ్స్ని ఏదైనా కొత్త సడన్గా చూడండి, అదేంటి అలా అయింది, లేదంటే అదేంటి అంత బాగుంది అంటే కొత్తగా ఉన్న టైంలో మనం నోవెల్టీ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. హియర్ ద ఎగ్జాంపుల్ ఈస్ సీయింగ్ పీపుల్ క్యూయింగ్ ఫర్ ద ఫుడ్ వాజ్ ఎ నోవెల్టీ. అక్కడ ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా కొత్తగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు, అక్కడ ఫుడ్ చాలా బాగుంది, సర్వీస్ ఇంకా బాగుంది. సో అప్పుడు ఏంటి, అందరూ అక్కడికే వెళ్ళాలనుకుంటారు, ఎందుకంటే అది కొత్తది, అందరూ అక్కడికి వెళ్ళి ఒకసారి టేస్ట్ చేద్దామని అనుకుంటారు. అప్పుడు ఏంటి, జనాలందరూ ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, బయట నుంచి మనం చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, అదేంటి అక్కడ అంతమంది ఉన్నారు, అంతమంది క్యూ కడుతున్నారు, అంత ఇంట్రెస్టింగ్గా ఏముంది అంటే అది కొత్తగా కనిపిస్తుంది మనకి. సో అలా కొత్తదనాన్ని చూసే టైంలో మనం నోవెల్టీ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఓగ్. ఆ వర్డ్ వినగానే మనకు తెలుస్తుంది ట్రెండింగ్. ట్రెండింగ్ అంటే కొత్తగా ఇప్పుడు జరుగుతుంది, ప్రెజెంట్ డేస్లో నడుస్తుంది. సో అలా ఉన్న సిచ్యువేషన్స్లో మనం ఓగ్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. హియర్ ద మీనింగ్ ఈజ్ పాపులర్ ఆర్ వన్ దట్ ఈజ్ ఫ్యాషన్ అట్ ఏ పర్టిక్యులర్ టైమ్. అంటే ఇప్పుడు ట్రెండింగ్గా ఏదైనా ఒక డ్రెస్ కానీ లేదంటే ట్రెండింగ్ ఒక స్టైల్ ఉందనుకోండి, లైక్ అది అందరూ ఫాలో అవ్వాలనుకుంటున్నారు, ఇట్స్ గోయింగ్ ఆన్. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనం ఓగ్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. హియర్ ద ఎగ్జాంపుల్ ఈస్ వెన్ డి థాయ్ ఫుడ్ కమ్స్ ఇన్ టు అన్ ఓగ్. అంటే ఇప్పుడు ఎక్కడికైనా సరే ఒక మంచి రెస్టారెంట్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, కొంతమందికి చైనీస్ ఇష్టం, కొంతమందికి ఇండియన్స్ ఇష్టం, లైక్ ఇండియన్ ఫుడ్, కొంతమందికి చైనీస్ ఫుడ్ ఇష్టం, కొంతమందికి థాయ్ ఫుడ్ ఇష్టం. అదే ఎక్కడైనా ఒక పర్టికులర్ ప్లేస్లో థాయ్ ఫుడ్ ఎప్పుడైనా సరే మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా లేదని అంటే బాగా ఫేమస్ అయిపోయింది అనుకోండి, అది మనకు అనిపిస్తుంది, ఓ ఇక్కడ థాయ్ ఫుడ్ కూడా తింటారా, ఇక్కడ ఇంత ఫేమస్సా. సో అలా ఫేమస్గా ఉన్న సిచ్యువేషన్స్ కానీ ట్రెండింగ్గా ఉన్న సిచ్యువేషన్స్లో మనం ఓగ్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. యా, ఇప్పుడు యాంటిక్ అనే వర్డ్కి మోడ్రన్, రీసెంట్, నోవెల్టీ అండ్ వోక్, ఈ 4 కూడా మనకి ఏ మీనింగ్ని ఇస్తుంది, ఆపోజిట్ మీనింగ్ని ఇస్తుంది. యాంటిక్ అంటే పురాతన కాలమైంది, బట్ ఇవన్నీ దేన్ని ఇండికేట్ చేస్తుంది, రీసెంట్గా కానీ మోడ్రన్గా కానీ లేదా ట్రెండింగ్గా ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో ఏది రన్ అవుతుందో దాన్ని చెప్పే సిచ్యువేషన్స్లో ఈ 4 వర్డ్స్ని కూడా మనం యూజ్ చేస్తున్నాం. సో ఇవన్నీ దీనికి మనకి ఆపోజిట్ మీనింగ్ని ఇస్తున్నాయి. సో దీస్ ఆర్ ద ఆపోజిట్ మీనింగ్స్ ఆఫ్ దిస్ వర్డ్. సో దీస్ ఆర్ antonyms for this particular word. Okay, so now go to the another one more word. Yeah, the second word is absolve. What is meant by absolve? To be set free from a certain obligation or to be
ఫర్గివెన్ ఫర్ ఏ రాంగ్ డూయింగ్. అబ్జాల్వ్ అంటే జనరల్ లాంగ్వేజ్లో క్షమించటం. ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా ఒక తప్పు చేశారనుకోండి, మన దగ్గరికి రాగానే ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను ఒకసారి క్షమించేయి, నేను ఇంకొకసారి మళ్ళీ అలా తప్పు చేయను అనగానే మనం కొంచెం కైండ్ హార్టెడ్ అయ్యి ఉంటే ఓకే ఇట్స్ ఓకే ఒకసారి ఛాన్స్ ఇద్దాం, ఇంకొకసారి అలా రిపీట్ చేయరేమోలే అని అలా మనం ఎప్పుడైనా సరే మనలో మనం అనుకొని వాళ్ళని క్షమించే సిచ్యువేషన్స్లో కానీ, లేదనంటే ఒక ఆబ్లిగేషన్ అంటే ఒక పర్టికులర్ ఇలానే చేయాలి అని అనుకునే దాని నుంచి బయటకు వచ్చే టైంలో కానీ, సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనం అబ్జాల్వ్ అనే వర్డ్స్ని యూస్ చేస్తాం. హియర్ ద ఎగ్జాంపుల్ ఈజ్ హీ అబ్జాల్వ్డ్ హెర్ ఫర్ ఆల్ హర్ మిస్టేక్స్ ఇన్ ద పాస్ట్. అంటే తను అప్పట్లో చేసిన ప్రతి ఒక్క తప్పుని తను ఇప్పుడు క్షమించేశాడు, లైక్ తనకి ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. సో అక్కడ క్షమాపణ అలా క్షమించే సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనం అబ్జాల్వ్ అనే వర్డ్స్ని యూస్ చేస్తాం. సో ఈ వర్డ్కి మనకి 4 సినోనిమ్స్ యాజ్ వెల్ 4 యాంటోనిమ్స్ ఉన్నాయి. ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సినోనిమ్ అంటే ఏంటి? అ వర్డ్ విచ్ గివ్స్ అ సేమ్ మీనింగ్ టు ఎ పర్టిక్యులర్ వర్డ్. అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే ఒక 4 వర్డ్స్ని ఇప్పుడు మనం ఒకసారి నేర్చుకుందాం. సో దెన్ ద ఫస్ట్ వన్ ఈజ్ పర్డన్. పర్డన్ అంటే ఎక్స్క్యూజ్. అంటే సరే ఏముంది ఇంకొకసారి రిపీట్ చేయకు, నువ్వు ఆల్రెడీ చేసావు, నేను క్షమిస్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి చెయ్యవు కదా. అంటే ఇలా నువ్వు క్షమించే సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు పర్డన్ అనే వర్డ్స్ని యూస్ చేస్తాం. హియర్ ద మీనింగ్ ఈజ్ ఎక్స్క్యూజ్ అండ్ ఫర్గివ్నెస్ ఫర్ ఎ ఫాల్ట్ ఆర్ అఫెన్స్. అంటే ఇప్పుడు నీ దగ్గర ఒక అంటే లైక్ నీ సిబ్లింగే ఉన్నారు, నీ తమ్ముడే ఉన్నారు, మీ మమ్మీ ఒక 2 స్వీట్స్ కొనిసి ఇచ్చారు, నీ స్వీట్ నువ్వు దాచుకున్నావు తర్వాత ఎప్పుడో తిందామని, మీ తమ్ముడిది తినేశాడు, నీది కూడా తినేశాడు. అప్పుడు నీకు చాలా కోపం వస్తుంది, ఆ టైంలో వెళ్ళి కొట్టాలనిపిస్తుంది. బట్ నువ్వేం చేస్తావు? పర్లేలే తమ్ముడే కదా ఏముంది అని ఊరుకుంటావు. సో అలా నువ్వు క్షమిస్తున్నావు. అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు నువ్వు పర్డన్ అనే వర్డ్స్ని యూస్ చేస్తాం. హియర్ ద ఎగ్జాంపుల్ ఈజ్ హీ పర్డన్ హెర్ ఫర్ ఆల్ మిస్టేక్స్. ఇందాకే మనం మాట్లాడుకున్నాం, తను చేసిన ప్రతి తప్పుని అతను క్షమించాడు. సో ఇక్కడ కూడా ఏంటి? తను చేసిన ప్రతి తప్పుని అతను క్షమించాడు. సో అలాంటి యూస్ చేసే టైంలో మనం పర్డన్ అనే వర్డ్స్ని యూస్ చేస్తాం. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఫర్గివ్. ఈ వర్డ్లోనే మనకు అర్థమైపోతుంది క్షమాపణ. అంటే ఏదైనా తప్పు జరిగినా లేదంటే ఒక తప్పు చేసినా అలాంటి టైంలో క్షమాపణ, ఎవరైనా మనల్ని క్షమించినా లేదా మనం ఇంకొకరిని క్షమించినా అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనం ఫర్గివ్ అనే వర్డ్స్ని యూస్ చేస్తాం. ఇక్కడ మీనింగ్ ఏమిచ్చారు? టు స్టాప్ బ్లేమింగ్ ఆర్ బీయింగ్ యాంగ్రీ విత్ సమ్వన్ ఫర్ సంథింగ్ దట్ పర్సన్ హ్యాస్ డన్. అంటే ఎక్కువ కోపపడ్డం, అంటే వాళ్ళు చేసిన తప్పు నువ్వు తప్పు చేసావు అని చెప్పకుండా సైలెంట్గా క్షమించటం, లేకపోతే నాట్ టు పనిష్ దెమ్ ఫర్ సంథింగ్. అంటే తప్పు చేసావు అనేసి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకపోవడం, అంటే ఇట్స్ ఓకే నాట్ ఏ ప్రాబ్లం, ఇంకొకసారి రిపీట్ చేయకు ఇలా చెప్పటం. అంతేగాని నువ్వు తప్పు చేసావు కదా నీకు పనిష్మెంట్ ఉంటుంది పక్కాగా, నువ్వు అసలు ఇలా చేయాలి అని అలా చెప్పకూడదు. సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే అప్పుడు మనం ఫర్గివ్నెస్ అంటేనే క్షమాపణ. సో అలా క్షమించే సిచ్యువేషన్స్లో మనం ఫర్గివ్ అనే వర్డ్స్ని యూస్ చేస్తాం. హియర్ ద ఎగ్జాంపుల్ ఈస్ కెన్ యూ ఎవర్ ఫర్గివ్ మీ ఫర్ బీయింగ్ సో సెల్ఫిష్. నువ్వు నన్ను క్షమిస్తావా నేను ఇంత సెల్ఫిష్గా ఉండడం వల్ల? అంటే నేను అంత సెల్ఫిష్గా ఉన్నాను, కుడ్ యూ ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే నువ్వు నన్ను క్షమించగలవా? సో ఇలా క్షమాపణ నిన్ను ఎవరైనా అడిగినా లేకపోతే నువ్వెవరినైనా క్షమాపణ అడిగే సిచ్యువేషన్స్లో మనం ఫర్గివ్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. అండ్ లెట్స్ గో టు ద 2 more. The third one is reprieve, which means to stop or delay the punishment. అంటే పనిష్మెంట్ని ఆపేయడం పూర్తిగా, లేకపోతే డిలే అంటే పోస్ట్పోన్ చేయడం. ఇప్పుడు ఒక్కొక్కసారి కోర్టుకి వెళ్ళాం అనుకోండి, హాలిడే లేకపోతే ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల అక్కడ నీ కేసు అనేది పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. అలా దాన్ని బట్టి అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అలా పోస్ట్పోన్ అంటే క్షమాపణ అలా వెనక్కి వెళ్తున్న సిచ్యువేషన్స్లో మనం రిప్రీవ్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. హియర్ ద ఎగ్జాంపుల్ ఈజ్ 14 people on the death row for the murder have been reprieved. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా మర్డర్ కేసులో కానీ ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు,
లైక్ వాళ్ళు చంపడం చాలా ఘోరంగా చంపారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటి, ఉరి శిక్ష వేస్తారు కోర్టులో. సో ఆ ఉరి శిక్ష వేసే టైంలో అది కొన్నాళ్ళు డిలే పడిపోయింది ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల, లేకపోతే ఆ కేసుకి కరెక్ట్గా సాక్ష్యాలు దొరకలేదనో అలా డిలే పడిపోయింది. అలా ఇక్కడ ఒక 14 పీపుల్కి ఆ మర్డర్ కేసు వల్ల సో వాళ్ళకి ఉరి శిక్ష వేసే సిచ్యువేషన్లో డిలే పడింది. ఇలా డిలేలో ఉన్న సిచ్యువేషన్స్, పనిష్మెంట్ ఇంకా అవ్వలేదు, పోస్ట్ పోన్కి వెళ్ళే టైంలో మనం ఇక్కడ ఏం యూస్ చేస్తాం, రిప్రీవ్ అనే వర్డ్స్ని యూస్ చేస్తాం. And the fourth one is relent, which means mitigate a harsh intention or cruel treatment. అంటే ఇప్పుడు ఎవరైనా నీకు బాగా కోపం తెప్పించేది ఏదైనా చేశారనుకోండి, నువ్వు ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేసావు, అసలు చేయాల్సిన అవసరం ఏంటి, ఇలా ఫాస్ట్గా మనకి కోపం ఎక్కువ వచ్చి వాళ్ళని పనిష్ చేయడమో లేదా వాళ్ళ మీద అరడమో ఏదో ఒకటి చేస్తాం. కానీ ఇక్కడ ఏమన్నారు, మిటిగేట్ ద హార్ష్ ఇంటెన్షన్. అంటే మిటిగేట్ అంటే తగ్గించడం, అంటే నీ లోపల ఉన్న కోపాన్ని వాటిని నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకొని కామ్గా నార్మల్గా సైలెంట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు. సో అలా నీ లోపల ఉన్న ఆ హార్ష్ బిహేవియర్ని నువ్వే కంట్రోల్ చేసుకుంటున్నావు, తగ్గించి నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు నువ్వు రీలెంట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. హియర్ ద ఎగ్జాంపుల్ ఈజ్ she was going to the refuse his request but relented. అంటే తను అతని మీద చాలా కోపంగా ఉంది, తన రిక్వెస్ట్ని అసలు యాక్సెప్ట్ చేయకూడదు అనుకుంది, కానీ మళ్ళీ ఆలోచించింది ఎంతైనా సరే తెలిసిన వాళ్ళు ఎలాగో ఇష్టమైన వాళ్ళు, సో ఒకసారికి వదిలేద్దాం, ఇంకొకసారి రిపీట్ చేయరేమో, అంటే తనని తానే కంట్రోల్ చేసుకొని నార్మల్ అయ్యింది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనం రీలెంట్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది, అబ్జాల్వ్ అనే వర్డ్కి పర్డన్, ఫర్గివ్, రిప్రీవ్ అండ్ రీలెంట్ ఈ 4 కూడా ఏం మీనింగ్ ఇస్తుంది, ఫర్గివ్నెస్ అంటే క్షమించడం, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే క్షమిస్తున్నాం. సో అలా సేమ్ మీనింగ్నే ఇచ్చే వర్డ్స్ని ఏమనుకున్నాం, సినోనిమ్స్. సో దీస్ 4 వర్డ్స్ ఆర్ సినోనిమ్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ వర్డ్. సో ఇదే వర్డ్కి మనకి యాంటోనిమ్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ మూవ్ టు ద యాంటోనిమ్స్. ఇందాకే మనం అనుకున్నాం యాంటోనిమ్ అంటే ఏంటి, అ వర్డ్ విచ్ గివ్స్ అన్ ఆపోజిట్ మీనింగ్ టు ఏ పర్టిక్యులర్ వర్డ్. ఇందాక మనం క్షమించడం అంటే ఇప్పుడు మనం ఖండించడం, అంటే నువ్వు తప్పు చేసినావు అని చెప్పడం, రైట్. సో అందులో ద ఫస్ట్ వర్డ్ ఈజ్ కంపైల్. ఈ వర్డ్ని చూస్తేనే మనకు తెలుస్తుంది, లైక్ ఏదైనా సరే ఒక తప్పు చేశారన్నా వాళ్ళు వాదించారు అనుకోండి, లేదు నువ్వు తప్పు చేసావు, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి, అంటే వాళ్ళని ఎలాగోకలా వాళ్ళు తప్పు చేశాని ఒప్పుకునేలా చేయటం, ఇక్కడ ఖండించడం. సో ఇక్కడ మీనింగ్ ఏమి ఇచ్చారు, బ్రింగ్ ఆర్ అబౌట్ సంథింగ్ బై ద యూజ్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ప్రెషర్. అంటే ఏదైనా ఫోర్స్ఫుల్గా అయినా సరే వాళ్ళ దగ్గర నిజం రాబెట్టడం, ఏదో ఒకలా అయితే మన కన్నింగ్ మైండ్ని యూజ్ చేసో లేదనంటే అక్కడ రియాలిటీని నువ్వు చెప్పో, ఏదో ఒకలా వాళ్ళ నుంచి నువ్వు నిజం చెప్పిస్తున్నావు. సో అలా ఫోర్స్ఫుల్గా చేసే యాక్షన్స్ టైంలో మనం కంపైల్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. హియర్ ద ఎగ్జాంపుల్ ఈజ్ they may compel a witness attendance at court by issuing of a summons. అంటే ఇప్పుడు అక్కడ నువ్వు ఒక కోర్ట్ ఆర్డర్స్ని 10 సార్లు నువ్వు ప్లేస్ చేసావు ఆ విట్నెస్కి, అంటే అవతల వాళ్ళకి కోర్టుకి రమ్మని నువ్వు 10 సార్లు చెప్పావు, సో అలా వాళ్ళు రాలేదు. సో ఇవన్నీ ఏంటి, నువ్వన్నీ కోర్టు పెట్టి నువ్వు వెళ్ళి కోర్టుకి చెప్తావు, నేను ఎన్నిసార్లు రమ్మని చెప్పాను వాళ్ళు రాలేదు, సో ఇవి నా సాక్ష్యాలు, ఇలా నేను మీ ముందు సాక్ష్యాలు పెట్టానని నువ్వు వెళ్ళి ఆ కోర్టులో చెప్తావు. సో ఇలా నువ్వు అన్నీ ఆ కోర్టు పెట్టి అంత ఫోర్స్ఫుల్గా విట్నెస్ని సాక్ష్యాల్ని తీసుకొచ్చే టైంలో మనం కంపైల్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అక్యూజ్, విచ్ మీన్స్ క్లైమ్ దట్ someone has done something wrong. క్లైమ్ అంటే ఏంటి, నువ్వు తప్పు చేసావు అంటే నువ్వు వాళ్ళని నిలదీస్తున్నావు, నీ వల్ల తప్పు జరిగింది ఒప్పుకోవచ్చు కదా అని నువ్వు వాళ్ళకి చెప్తున్నావు, యు ఆర్ ఆస్కింగ్ దెమ్. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు నీ వల్ల తప్పు జరిగింది అని చెప్పే సిచ్యువేషన్లో కానీ నువ్వు తప్పు చేసావు అని చెప్పే సిచ్యువేషన్స్లో మనం అక్యూజ్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. హియర్ ద ఎగ్జాంపుల్ ఈజ్
హీ వాజ్ అక్యూజ్డ్ ఫర్ ఫేవరిజం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా సరే ఒక కంపెనీలో కానీ ఒక టీం ఉంటారు, అందులో ఒకేలా ఇద్దరు పనిచేస్తారు, అందులో నువ్వు ఒక్కరికి సపోర్ట్ చేసి ఇంకొకరికి సపోర్ట్ చేయలేదు అనుకో, అక్కడ నువ్వేం చూపిస్తున్నావు? ఫేవరిజం చూపిస్తున్నావు. సో అది తప్పు కదా, నువ్వు తప్పు చేస్తున్నావు కదా. అక్కడ ఇద్దరు ఒకేలా పనిచేస్తున్నారు, ఇద్దరిని ఒకేలా కదా చూడాలి. అలా చూడకుండా వేరువేరుగా చూస్తే దాని అర్థం ఏంటి? నువ్వు ఫేవరిజం చూపిస్తున్నావు. సో నువ్వు తప్పు చేస్తున్నావు అని అవతల వాళ్ళు నీకు చెప్తున్నారు. అలా చెప్పే సిచ్యువేషన్స్లో మనం అక్యూజ్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. సో యా, ద థర్డ్ వర్డ్ ఈజ్ charge, which means formally accuse someone of something or especially an offense under law. చార్జ్ అంటే దేన్ని? ఇప్పుడు ఫర్ సపోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు ఒక కేసు ఫైల్ చేసావు అనుకో, వాళ్ళు ఏమంటారు? ఓకే, విల్ టేక్ ఏ చార్జ్ ఆన్ దిస్, లేదంటే విల్ టేక్ ఏ యాక్షన్ ఆన్ దిస్. అంటే నువ్వు పెట్టే ఒక కంప్లైంట్ మీద వాళ్ళు ఒక యాక్షన్ తీసుకోవడం, అంటే వాళ్ళు ఫర్దర్గా దాన్ని లా ముందు అంటే కోర్టు ముందు పెట్టడం. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనం చార్జ్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. హియర్ ద ఎగ్జాంపుల్ ఈస్ హీ వాజ్ చార్జ్డ్ విత్ రెసిస్టింగ్ అరెస్ట్. అంటే తన మీద ఛార్జ్ తీసుకున్నారు అరెస్ట్ చేసి, అంటే తను తప్పు చేశాడు, నువ్వు వెళ్ళి ఫైల్ చేసావు అంటే కేసు ఫైల్ చేసావు. సో తను ఇప్పుడు అరెస్ట్ చేయబడ్డాడు, తర్వాత కోర్టుకి తీసుకెళ్తారు. సో ఇలా వాళ్ళ యాక్షన్ని తీసుకునే సిచ్యువేషన్స్లో మనం చార్జ్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ బైండ్. బైండ్ అంటే ఏంటి? కట్టి పెట్టి ఉంచడం, అంటే కట్టడం ఒకలా. ఇక్కడ మీనింగ్ ఏమి ఇచ్చారు? ఇంపోజ్ ఎ లీగల్ ఆర్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఆన్, అంటే పెట్టడం, మన మీద ఏదైనా ఇంపోజ్ చేయడం, అంటే కట్టుబాటుగా నువ్వు కంపల్సరీగా చెయ్యాలి. అలా ఏదైనా సరే నువ్వు చెప్పే సిచ్యువేషన్స్లో మనం బైండ్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. హియర్ ద ఎగ్జాంపుల్ ఈస్ a party who signs a document will normally be bound by its terms. అంటే ఇక్కడ నువ్వు డాక్యుమెంట్ మీద సైన్ చేసి నువ్వు అప్రూవల్ తీసుకుంటున్నావు. సో దాంట్లో ఉన్న ప్రతి ఒక్క నార్మ్ నువ్వు ఫాలో అవ్వాలి, అంటే అది ఖచ్చితంగా నువ్వు చేయాలి. సో అలా నీకు చెప్పే సిచ్యువేషన్స్ అంటే ఈక్వల్గా ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాలి. ఇలా ఉన్న సిచ్యువేషన్స్లో మనం బైండ్ అనే వర్డ్స్ని యూజ్ చేస్తాం. సో యా, ఇప్పుడు అబ్జాల్వ్ అనే వర్డ్కి మనకి కంపైల్, అక్యూజ్, చార్జ్, బైండ్ ఇవన్నీ ఏ మీనింగ్ ఇస్తుంది? ఇవన్నీ మనం దేనికి యూజ్ చేస్తాం? ఎవరైనా సరే తప్పు చేస్తున్నప్పుడు నువ్వు నిందిస్తున్న టైంలో కదా. ఇక్కడ అబ్జాల్వ్ అనే వర్డ్ని దేనికి యూజ్ చేస్తాం? ఎవరైనా తప్పు చేసి నీ దగ్గరకు వచ్చినప్పుడు క్షమించమని చెప్పే సిచ్యువేషన్లో, అంటే క్షమాపణ. ఇక్కడ నిలదీస్తున్నావు. సో ఈ రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్గా ఉన్నాయి. సో these are the antonyms for this particular word. ఈ వర్డ్కి మనకి ఇవన్నీ యాంటోనిమ్స్గా వర్క్ చేస్తాయి. ఓకే, I hope you understand it. So yeah, that's for all for today's class. I hope you really understand it. If you really like it, please like, share and subscribe to our channel. If you have any doubts, please comment us in the comment box. We'll definitely respond to it. Let's meet with another understanding and beautiful session. Until then, please take care of yourself and please take care of your family. Thank you. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.